నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మీ ముందుకు వచ్చాను మరొక సరికొత్త ధారావాహిక అత్తా కోడళ్ల సవాల్తో. ఆమె ఒక పరువు మర్యాద కలిగిన కుటుంబానికి చెందిన స్త్రీ. సమాజంలో నీతి నిజాయితీ గల వ్యక్తి అని పేరు తెచ్చుకున్న పోలీస్ అధికారి భార్య. ఆమె పేరు ఫల్గుణి. ఆమె భర్త సత్యదేవ్. క్రిమినల్స్ పాలిట సింహస్వప్నం అని పేరు తెచ్చుకున్న యంగ్ డైనమిక్ క్రిమినల్ లాయర్కి ఆమె తల్లి. అతను శ్యామ్ సుందర్. ఆనందంగా సాగిపోతున్న ఫల్గుణి చింతలేని కుటుంబంలో ఒక అపశృతి. ఫల్గుణి క్లెప్టోమానియా బారిన పడడం. క్లెప్టోమానియా అంటే అవసరం లేకపోయినా కూడా దొంగతనం చేయాలన్న బలమైన కోరిక కలగడం. ఆ వస్తువు తీశాక పొందే ఆనందం కోసం మళ్ళీ మళ్ళీ దొంగతనం చేయడానికి అలవాటు పడిపోతారు. అలా చేయకపోతే ఉండలేరు. అది పెన్ కావచ్చు, డబ్బులు కావచ్చు, లేదా మామూలు బొమ్మ కావచ్చు, తీయాలి అంతే. దొంగతనం చేయకపోతే చేతులు కాళ్ళు వణిగిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది ఫల్గుణి. ఎలా చెప్తుంది? ఎవరికి చెప్తుంది? పరువు తక్కువ పని చేసేలోపు తనువు చాలించాలని అనుకుంటున్న సమయంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పంపినట్టుగా ఆమె జీవితంలోకి ప్రవేశించింది కోడలి రూపంలో బృందావనమాలి. ఆమె అత్త జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? శ్యామ్ జీవితాన్ని బృందావనం చేసిందా, లేక కంస చెరసాల చేసిందా? అత్తా కోడళ్ళు కలిసి విసిరిన సవాలేంటి? హాయ్ మేట్స్, మరొక వినూత్నమైన సబ్జెక్ట్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నించాను. అత్తా కోడళ్ళు అనగానే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే సాంప్రదాయము ఉంది, తల్లి కూతుళ్ళలా మెలిగే సాంప్రదాయం కూడా ఉంది. కొండగచో స్నేహితురాళ్ళుగా వ్యవహరించడం కూడా కనిపిస్తుంది. కానీ గురుశిష్యులుగా మెలిగితే అది కూడా కనిపించొచ్చేమో కూడా. చాలా అరుదుగా అత్త గురువుగాను, కోడలు శిష్యురాలిగాను. కానీ ఈ కథలో కోడలు భగవద్గీత బోధించే కృష్ణుడైతే వినమ్రంగా విని తన బాధ్యత నెరవేర్చిన అర్జునుడు అత్తగారు. అందుకే వాళ్ల పేర్లను అలా ఎంచుకోవడం జరిగింది, బృందావనమాలి, ఫల్గుణి. అసలు కథ తెలుసుకోవాలంటే తప్పక వినండి డియర్. అత్తా కోడళ్ల సవాల్. హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్. సమయం ఉదయం 7 గంటలు. ఫల్గుణి శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. గుండె వేగం హెచ్చింది. చేతులు చిన్నగా కంపిస్తున్నాయి. కాళ్ళు జల్లిళ్లా తయారయ్యాయి. గొంతు తడారిపోయింది. స్పృహ తప్పబోతున్న శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోందామె. భర్త సత్యదేవ్ దూరంగా ఎవరో తెలిసిన వాళ్లతో మాట్లాడుతున్నాడు. కొడుకు శ్యామ్ కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. భర్తని పిలవడానికి ధైర్యం సరిపోలేదు. ఇంతలో ఆమె భుజం చుట్టూ ఒక మృదువైన చెయ్యి పడింది. ఇలా వచ్చి కూర్చోండి. లలిత కోమలమైన కంఠం ఒక ఆడపిల్లదిగా గుర్తించిన ఫల్గుణి ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మెల్లగా ఆమె నడిపించిన దిశగా నడిచి ఒక సిమెంట్ బెంచ్ మీద కూలబడింది. ఆ ఆడపిల్ల బృందావనమాలి. గత కొద్ది సమయం నుంచి ఆమెనే గమనిస్తోంది బృంద. ఇప్పుడు కాసేపట్లోనూ ఆమె తూలి కింద పడేలా ఉందని అర్థమైంది. వేగంగా కదిలింది ఆమె వైపు. సమయానికి పట్టుకోగలిగింది. ఆరోగ్య సమస్య ఉన్న ఆవిడిని అలా ఒంటరిగా పంపినందుకు ఆవిడ కుటుంబ సభ్యుల మీద పీకల దాకా కోపం వచ్చింది బృందకి. ఆమెకి పెద్దవాళ్ళంటే చాలా సాఫ్ట్ కార్నర్. వాళ్ళని బాధ్యతారాహిత్యంతో వదిలేసేవాళ్ళంటే చాలా చిరాకు. ఆలోచనల్ని కట్టిపెట్టేసింది. తాగండి. మృదువుగా ఉన్నా కానీ ఆ కంఠంలో అథారిటీ ఉంది. మెల్లగా కళ్ళు విప్పి ఆమె వైపు చూసింది ఫల్గుణి. కళ్ళలో సూర్యకిరణాలు సూటిగా పడుతూ ఉండడంతో కళ్ళు చిట్లించింది. ఆమె మొహం సరిగ్గా కనిపించలేదు, కానీ సంప్రదాయ దుస్తుల్లో ఉందని మాత్రం గుర్తించింది. ప్లెయిన్ పసుపు రంగు చీరలో ముద్దబంతి పువ్వులా ఉంది. ఆమె చేతిలో నుంచి మంచినీళ్ళు సీసా అందుకుని గటగట తాగేసింది. తన చేతిలో ఉన్న కర్చీఫ్ని ఫల్గుణికి అందించిందామె. తన హ్యాండ్ బ్యాగ్లో టిష్యూస్ ఉన్నాయన్న విషయం కూడా మర్చిపోయింది ఫల్గుణి. ఆమె దగ్గర నుంచి కర్చీఫ్ అందుకుని మొహం తుడుచుకుంది. ఇంతలో వెనక అడుగుల చప్పుడు వినిపించి అటు తిరిగింది బృందావనమాలి. ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి కళ్ళు వెడల్పు చేసింది. అమ్మా! అతని కంఠంలో కంగారు, ఆందోళన స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఓ, మీరామె కొడుకా? బాధ్యతుందా మీకసలు? పదునుగా వినిపించిన కంఠస్వరానికి తల్లి చెయ్యి అందుకోబోతున్న అతను మెల్లగా వెనక్కి తిరిగాడు. డార్క్ బ్లూ జీన్స్, తెలుపు రంగు టీషర్ట్లో ఉన్నాడతను. పెదవి అంచుల దగ్గర మెలితిప్పిన కోరమీసాలు, భుజాల దాకా ఎదిగిన వంకీల జుట్టు, క్లీన్గా షేవ్ చేసిన గెట్టం, కోటేర లాంటి ముక్కు, సూదంటి రాళ్ళ లాంటి కళ్ళు, బిగించిన పెదాలు, కోసుగా ఉన్న గెట్టం, ఆ గెట్ట మీద డింపుల్, విశాలమైన భుజాలు, వీ షేప్లో ఉన్న శరీరం, సన్నని నడుము వెరిసి లవ్ గాడ్ మన్మధుడిలో ఉన్నాడు. ఒకటే తేడా, మన్మధుడికి మీసాలుండవు, ఇతనికి ఉన్నాయి అనుకుంది. ఏదో మన్మధుడిని స్వయంగా తన కళ్ళతో చూసినట్టుగా బృంద. అతని టీషర్ట్ మీద పంచ్ మీ ఇఫ్ యూ కెన్ అని ఉంది. అలా చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఆమెకి. కనిపించినట్టుగా ఉంటుందా ఫిట్గా అతని శరీరం?
మరుక్షణం ఆ ఆలోచనని నిర్దాక్షిణ్యంగా చిదిమేసింది. ఇప్పుడు ఆ ప్రణయదేవత మన్మధుడు కారాలు మిరియాలు నూరుతూ తన వైపు నమిలి మింగేసేలా చూస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు బృంద. అతను ఎంత హాట్గా కారం కారంగా పచ్చిమిరపకాయ బజ్జీలా కొద్ది కొద్దిగా కొరుక్కు తినాలని అనిపించేలా ఉన్నా సరే టెంప్టేషన్ని పక్కకి తోసేసింది. బాధ్యత లేని మనుషులంటే ఆమెకి మహాచిరాకు. సాక్షాత్తు మన్మధుడు ఎదురుగా నిలబడినా పెద్దవాళ్ళని అలా దిక్కు లేకుండా వదిలేస్తే ఆమెకి గుడ్లు పీకేయాలని అనిపిస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? పెద్దావిడ్ని అలా ఒంటరిగా వదిలి ఏ ఆడపిల్లకి సైట్ కొట్టుకుంటూ తిరుగుతున్నారు? ఆరోగ్యం బాగాలేని మనిషిని అలా దిక్కు లేకుండా వదిలేస్తే ఎలా? అతన్ని చెడామడా తులిపేసింది బృంద. అతను నోరు తెరవడానికి అవకాశం ఇవ్వలేదు. ఈ లోపుగా ఫల్గుని కొద్దిగా తేరుకుంది. మెల్లగా లేచి నిలబడి అతన్ని ఆసరా చేసుకుని నిలబడింది. అతను పొసెసివ్గా ఫల్గుని భుజం చుట్టూ చెయ్యి వేశాడు. ఏయ్, మాటలు తినగా రాని, ఆమె మీదకు వెళ్తూ అన్నాడు, ఇక కోపాన్ని అదుపు చేసుకోలేక. ఆమె చీరలో ఎంత అందంగా ఉందో నోరు విప్పితే అంత భరించలేనిదిగా ఉందనిపించింది అతనికి. నీలాంటి వాళ్ళకి ఇవ్వవలసినది మర్యాద కాదు, చెంపదెబ్బలు అంది చక్రాల్లాంటి కళ్ళని పెద్దవి చేసి కోపంగా చూస్తూ బృంద. సాధారణంగా ఆమె అలా కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎదుటి వ్యక్తి భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తాడు. కానీ ఇతనికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని కొన్ని క్షణాల తర్వాత అర్థమైంది బృందకి. హౌ డేర్ యూ! ఈమె వయసు ఎంత అనుకుంటున్నావు? జస్ట్ 45. ముసలావిడన్నట్టుగా మాట్లాడుతున్నావు. నీ మీద డ్యామేజ్ సూడేస్తానని ఏమనుకుంటున్నావో కఠినంగా అన్నాడు అతను. అతని కంఠం 100 వైలన్లు ఒకేసారి వాయించినట్టుగా మరీ మరీ వినాలని అనిపించేలా ఉంది. కొన్ని క్షణాలు మాట రాలేదు బృందకి. తను బాధ్యతారాహిత్యం గురించి మాట్లాడుతుంటే అతని వయసు గురించి మాట్లాడతాడేంటి? అయోమయంగా అనుకుంది. అతని గొంతు మహత్యం నుంచి తేరుకున్న కొన్ని క్షణాలకి అతనికి కావలసినది అదే. ఆమె కన్ఫ్యూజ్ అవ్వడం. విజృంభించాడు. అసలు నీ పని నువ్వు చూసుకోకుండా ఇలా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నావని కంప్లైంట్ చేస్తాను, జైల్లో పడేస్తారు బెదిరించాడు. సాధారణంగా జైలు, పోలీసులు కంప్లైంట్ అనగానే భయపడి మనకెందుకులే అని వెళ్ళిపోతారు. ఇది కూడా ఆ బాపతే అనుకున్నాడు అతను. అప్పటికే మెల్లగా జనాలు మూగుతున్నారు. శ్యామ్! ఫల్గుని అతన్ని ఆపడానికి ట్రై చేసింది. ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతోంది ఆ అమ్మాయిని. ముద్దబంతి పువ్వుకి రూపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉందా అమ్మాయి. బొద్దుగా ముద్దుగా అమాయకంగా ఉంది. ఈ రోజుల్లో లాగా 0 సైజ్ కాదామె. నిండుగా పుష్టిగా ఉంది. మరీ అంత పొట్టి కాదు, పొడవు కాదు, మధ్యస్థంగా ఉంది. షాంపూ చేసిన జుట్టు క్లిప్ పెట్టి వదిలేయడంతో భుజాల మీదకి పరుచుకుంది. నుదుటి మీదకి జుట్టుని పప్పి కట్ చేసింది. ఒకప్పుడు ఆ స్టైల్ సాధన కట్ అనేవారు. బాలీవుడ్ హీరోయిన్ సాధన ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారో తెలియలేదు ఫల్గునికి. శ్యామ్ సుందర్ తల్లి పిలుపు వినలేదు. దాన్ని పబ్లిక్గా బాధ్యతారాహిత్యమైన కొడుకుగా చిత్రిస్తున్న ఆ బూందీ లడ్డూకి గట్టిగా గుణపాఠం చెప్పే పనిలో ఉన్నాడు. మిస్టర్ బాకో, నీ బెదిరింపులకి భయపడి తోకముడిచి పారిపోయేవాళ్ళెవరూ లేరిక్కడ. చేసిన వెధప్పని ఒప్పుకుని ఎక్స్ట్రా మరో 10 ప్రదక్షిణలు చేయి గుడి చుట్టూ. ఆ కృష్ణ పరమాత్మ తమని క్షమిస్తాడు తాను చెంపలు వాయించుకుంటూ చెప్పింది బృంద. బాకోనా అంటే? ఈసారి శ్యామ్ అయోమయంగా చూస్తూ అడిగాడు. బాకో అంటే బాధ్యతారాహిత్యమైన కొడుకు అని. బాకో వెక్కిరింపుగా అంది. ఏయ్ బూందీ లడ్డు, చిదిమితే పొడైపోతావు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా వెళ్ళిక్కడి నుంచి కరుకుగా అన్నాడు. ఎన్నడూ అదుపు తప్పని అతను టెంపర్ ఆ క్షణం ఆకాశాన్ని అంటింది. ఆశ్చర్యంగా చూసింది కొడుకు వైపు ఫల్గుని. ఆడపిల్లలతో చాలా మర్యాదగా మాట్లాడతాడు అతను. వాళ్ళు పువ్వులాంటి సున్నితమైన మనసున్న వాళ్ళని అంటూ ఉంటాడు తల్లితో. అతను కోపాన్ని పెదవి దాటనివ్వడు, కళ్ళతోనే చూపిస్తాడు. ఎవరైనా భయపడి ఒక అడుగు వెనక్కి వేయవలసిందే. తండ్రి కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తాడు అతని కోపాన్ని ఎదుర్కోవడానికి. తల్లిని తన స్నేహితురాలలా ట్రీట్ చేసే కొడుకు పరాయి ఆడపిల్లని చాలా మర్యాదగా చూస్తాడని ఆమెకి అనుభవం నేర్పిన పాఠం. అలాంటిది ఇంత పబ్లిక్ ప్లేస్లో ఆమెతో అంత అమర్యాదగా మాట్లాడుతున్న కొడుకు కొత్తగా కనిపించాడు. పరీక్షగా చూసింది. ఉబికి వస్తున్న కోపాన్ని అదుపు చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు అతను. ఆమె అతనిలో ఏదో సున్నితమైన భాగాన్ని స్పృశించిందని అర్థమైంది ఆ తల్లికి. అంతసేపటికి ఆమె పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది. ఏం జరుగుతోంది ఇక్కడ? కంచు మోగినట్టుగా వినిపించింది గంభీరమైన కంఠం. సత్యదేవ్ తనని బంకమనులో పట్టుకున్న పరిచయస్తుని వదిలించుకుని వచ్చేసరికి కొంత సమయం గడిచిపోయింది. అప్పటికి సూర్యుడు మెల్లగా తన తాపాన్ని పెంచుతున్నాడు. ఏప్రిల్ నెల కావడంతో వేసవికాలం తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టినా అప్పుడప్పుడు కాలం కాని కాలంలో వర్షాలు కొద్దిగా ఉష్ణోగ్రతని అదుపు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ముందు రోజు విపరీతమైన వర్షం, కానీ ఇప్పుడు చెర్రెత్తిస్తున్న ఎండ. అలాంటి సమయంలో కొద్ది కొద్దిగా గుమిగుడుతున్న జనాన్ని చూసేసరికి కళ్ళు చిట్లించి అడుగుల వేగం పెంచాడు సత్యదేవ్. ఏం జరుగుతోంది?
అథారిటేటివ్గా అడిగాడు. పోలీస్ ఫోర్స్లో చిన్న వయసులోనే చేరడం వల్ల వచ్చిన అధికారం కాదది. స్వతహాగా పరిస్థితులని తన చేతుల్లోకి తీసుకుని చక్కదిద్దాలనుకునే అతని మనస్తత్వం నుంచి వచ్చినది. ఏం జరిగిందా? ఒంట్లో బాగుండనావిడని అలా రికామీగా వదిలేసి వెళ్ళిన ఈ బాకోని తిడుతున్నాను. మీకెందుకు మధ్యలో అని అతని వైపు తిరిగి నోరు తెరుచుకుని నిలబడిపోయింది బృంద. హే బృంద, ఇక్కడేం చేస్తున్నావమ్మా అని అడుగుతూ చుట్టూ తన చూపులని సారించాడు సత్యదేవ్. ఇక్కడి నుంచి వెళ్ళండి అన్న భావం ఉంది ఆ తీక్షణమైన చూపుల్లో. చాలా కమాండ్స్ సత్యదేవ్ నోరు తెరిచి చెప్పడు, కళ్ళలో చూపిస్తాడు. అది నాకు అర్థమవ్వలేదు అనడానికి ఎదుటి వ్యక్తికి అవకాశం లేదు. అంత స్పష్టత ఉంటుంది అతని చూపులో. అతను మామూలుగా చేరుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయికి. అతని నిజాయితీ, క్రమశిక్షణ, దేనికి వెరవని తత్వం అతన్ని ప్రత్యర్థులు భయపడేలా చేస్తే, ఆత్మీయులు, న్యాయం కోరుకునేవాళ్ళు అతన్ని కళ్ళు మూసుకుని నమ్మేలా చేస్తాయి. ఇప్పుడు క్షణాల్లో అక్కడి నుంచి అందరూ జారుకున్నారు. కొద్దిగా తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు శ్యామ్. నాన్న, ఈ బూందీ లడ్డు మీకు తెలుసా? కోపంగా అడిగాడు. అంతమంది మధ్యలో తనని బాకో అనడమే కాకుండా తన తండ్రి దగ్గర తనని బాధ్యతారాహిత్యం ఉన్నవాడిలో తిడుతుంటే ఎడారిలో మిట్ట మధ్యాహ్నం చెప్పులు లేకుండా నిలబడిన అనుభూతి కలిగింది అతనికి. ఎన్నడూ లేనిది సత్యదేవ్ షాక్ తిన్నట్టుగా చూశాడు కొడుకు వైపు. ఒక పరాయి ఆడపిల్లని అలా పబ్లిక్లో పేర్లు పెట్టినందుకు కాదు, అసలు బృంద బొద్దుగా ముద్దుగా నిజంగానే లడ్డూలా గుండ్రంగా ఉంటుందని కొడుకు గమనించినందుకు. శ్యామ్ సుందర్ అన్న పేరుకి అతని మనస్తత్వానికి అస్సలు పొంతనే లేదు. ఆడపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడడు. మాట్లాడాలంటే మర్యాదగా మాట్లాడి పక్కకి తప్పుకుని వెళ్ళిపోతాడు. ఏదో బలమైన కారణం ఉందని ఆ తండ్రి మనసు చెప్తుంది, కానీ ఎంత అడిగినా నవ్వేసి ఊరుకుంటాడు శ్యామ్. అలాంటి శ్యామ్ సుందర్ ఒక ఆడపిల్లని బూందీ లడ్డు అన్నాడు. సత్యదేవ్ పితృహృదయం ఆనందంతో నిండిపోయింది. అతని కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయని ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తండ్రి కళ్ళలో అసహనం బదులు సంతోషం కనిపించేసరికి మరింత కోపం హెచ్చింది అతనికి. నాన్న, వింటున్నారా నేను చెప్పేది? దబాయించాడు. ఓయ్ మియావ్, తండ్రితో అలాగేనా మాట్లాడేది? పబ్లిక్ ప్లేస్లో ఉన్నామని కూడా చూడకుండా చూడండమ్మా ఎంత దుండగీడితనం చేస్తున్నాడో. బుగ్గలు నొక్కుంది బృంద. ఏ మెంటల్, మియావేంటే? నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ముదిపేరక్కలా అలా సాగదీసుకుంటూ మాట్లాడుతుంటే నాకు కంపరంగా ఉంది. ఒళ్ళు జలధరిస్తుండగా అన్నాడు శ్యామ్. మియా అంటే మీసాల అబ్బాయి అని అర్థం. ఏ, అది కూడా తెలీదా? కానీ ముదిపేరక్కలు ఎలా ఉంటారో బాగా తెలిసినట్టుంది మీకు. రోజు వాళ్ళ మధ్యలో కూర్చుని కబుర్లు చెప్పి వస్తూ ఉంటారా? కావాలని మరింత దీర్ఘం తీస్తూ అడిగింది. నిన్ను పళ్ళు నూరాడు శ్యామ్. మియావ్ అంది. అమ్మా, నీ పని అయిపోతే వెళ్దాం అన్నాడు సీరియస్గా. పని అయిపోయేదే కొంచెం ఉంటే, నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. ఏమాత్రం అవకాశం జార విడుచుకోకుండా మరొకసారి శ్యామ్ సుందర్ మీద అటాక్ చేసింది బృందావనమాలి. అప్పుడు అలర్ట్ అయ్యాడు సత్యదేవ్. బృందా, ఏమైంది? సీరియస్గా అడిగేసరికి అంతవరకు సాగదీసుకుంటూ మాట్లాడిన బృంద తను కూడా సీరియస్గా అవుతూ విషయం వివరించింది. పానిక్ అటాక్ అనుకుంటా, జాగ్రత్తగా చూడండి చెప్పి శ్యామ్ వైపు ఒకసారి కొరకొరా చూసి దంపతులిద్దరి దగ్గర సెలవు తీసుకుని గుడిలోకి నడిచింది బృంద. ఆమె వెళ్లిన వైపు కొన్ని క్షణాలు అలానే చూస్తూ నిలబడిపోయాడు శ్యామ్ కనుబొమ్మలు ముడిచి. అంతవరకు తన ముందు నిలబడి సాగదీసుకుంటూ మాట్లాడిన అమ్మాయి వేరు, ఇప్పుడు తన తండ్రితో సీరియస్గా ప్రొఫెషనల్గా మాట్లాడిన అమ్మాయి వేరు. ఎవరి నిజం? అలా రెండు రకాలుగా ప్రవర్తించేవాళ్ళని అస్సలు నమ్మడతను. పల్లు, ఏమైంది? ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి బయటికి తీసుకువెళ్తూ అడిగాడు సత్యదేవ్ మార్ధవంగా. రాష్ట్రం మొత్తం అతనంటే టెర్రరేమో కానీ అతనింట్లో చాలా సాత్వికుడు, పూర్తి ఫ్యామిలీ మ్యాన్. అప్పటికి శ్యామ్ స్పృహలోకి వచ్చాడు. నేను కార్ పార్కింగ్లో నుంచి తీస్తాను నాన్న చెప్పి వేగంగా బయటికి నడిచాడు. ఫల్గుని భర్త చేతిని పట్టుకుని మెల్లగా బయటికి నడిచింది. ఆమెకి కడుపులో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. ఆమె కళ్ళ ముందు భర్త తనని అసహించుకుంటున్నట్టు, కొడుకు తన మొహం కూడా చూడకుండా దూరంగా వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తున్న ఈ దృశ్యాలు తట్టుకోలేకపోయింది. చిన్నగా వణుకుతున్న భార్యని దగ్గరికి తీసుకున్నాడు అతను. ఫల్గుణిని సత్యదేవ్ తల్లిదండ్రులు ఏదో పెళ్లిలో చూసి ఆమె తమ కోడలు కావాలని పట్టుబట్టి చేసుకున్నారు. ఆమె అందగత్త మాత్రమే కాదు, మంచి పనిమంతురాలు కూడా. 45 ఏళ్ల వయసులో కూడా బిగువు తగ్గని అందాలతో, చెరగని చిరునవ్వుతో తామిద్దరికీ తలలో నాలికలో ఉండే ఆమె ఒక్కసారిగా అలా నిశ్శబ్దంగా మారిపోవడం సత్యదేవ్లో కంగారు పుట్టించింది. తాను కంగారు పడితే శ్యామ్ భయపడతాడన్న ఉద్దేశంతో పైకి అంతా నార్మల్గా ఉన్నట్టుగా నవ్వుతూ ఏవేవో కబుర్లు చెప్తున్నాడు అతను. నీ కొడుకు మొత్తానికి ఒక ఆడపిల్లని కామెంట్ చేసి నీ ముచ్చట తీర్చాడో ఈ పళ్ళు.
లేని హుషారు నటిస్తూ ఆమెని దగ్గరికి లాక్కుని అన్నాడు సత్యదేవ్. ఈసారి ఫల్గుని పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కానీ మన వాడిని అలా నిలబెట్టి కడిగేసింది చెప్పింది. నిజమా? మనవాడు ఊరుకున్నాడా? అడిగాడు నవ్వుతూ. అసలు నోరు తెరిచే అవకాశమే ఇవ్వలేదు. భుజాన ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ని మరింత గట్టిగా లాక్కుంటూ దగ్గరికి చెప్పింది. గట్టిగా నవ్వాడతను. లాయర్గా శ్యామ్ ఎదుటి వ్యక్తిని గుక్క తిప్పుకొనివ్వకుండా ఇరుకున పడేయగలడు. అతని వాగ్ధాటిని తన దగ్గర బయట వాళ్ళు వచ్చి పొగిడినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు సత్యదేవ్. అలాంటి తన కొడుకుని తమ ఎదురుగానే మియావ్ అని పిల్లిని చేసి కూర్చోబెట్టిన బృందని తలుచుకుని నవ్వుకున్నాడు. ఇంతలో శ్యామ్ కారు వాళ్ళ దగ్గర ఆపడంతో ఫల్గుని వెనుక సీట్లో కూర్చోగా సత్యదేవ్ పాసింజర్ సీట్లో కూర్చోబోయాడు. నాన్న, నేనేం అనుకోను. అమ్మ పక్కన కూర్చోండి. మీకోసం ఒక్కరోజుకి డ్రైవర్గా మారడానికి అభ్యంతరం లేదు అన్నాడు నవ్వుతూ. తమ మనసులని అంత బాగా అర్థం చేసుకునే కొడుకంటే విపరీతమైన ప్రేమ ఆ దంపతులకి. చిన్నగా నవ్వుతూ వెనుక కూర్చుని ఫల్గుని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ బియ్యలు మీకెలా తెలుసునన్నా? ఇలా తింగరవాగుడు వాగి జైల్లో కూర్చుంటే మీరేమైనా విడిపించారా? అడిగాడు కార్ని ముందుకు పోనిస్తూ శ్యామ్. ఆ అమ్మాయి సోషల్ యాక్టివిస్ట్. వాళ్ళ నాన్నగారు మా ఆఫీస్లో క్లర్క్ కింద చేసేవారు. 2 ఏళ్ల క్రితం ఆయన యాక్సిడెంట్లో పోయారు. హిట్ అండ్ రన్ కేసు. అప్పటికి బృంద డిగ్రీ పూర్తి చేసింది. తల్లి లేదు, చిన్నప్పుడే పోయింది. బామ్మ కూడా రీసెంట్గా పోయింది. ఆమె ఓవర్ క్వాలిఫైడ్ ఆ జాబ్కి, కానీ ఇప్పిస్తానని చెప్పాను. వద్దంది. వేరే అవసరమైన వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. తన స్వశక్తి మీద నిలబడగలిగే అమ్మాయి అని చెప్పింది. ఇప్పుడు కాలేజ్లో లెక్చరర్గా చేస్తోంది. ఇలా యాక్సిడెంట్లో నిస్సహాయంగా మారిన వాళ్ళ కోసం ఫైట్ చేస్తూ ఉంటుంది చెప్పాడు సత్యదేవ్. తల్లి కొడుకులు అతను చెప్పేది శ్రద్ధగా విన్నారు. ఏదేమైనా ఆమె నోరు కొంచెం అదుపులో పెట్టుకోకపోతే త్వరలో సమస్యలో ఇరుక్కుంటుంది చెప్పాడు అతను కొంత మౌనం తర్వాత. ఆమెకి సమస్యలు కొత్త కాదు శ్యామ్. అలాంటి ధైర్యం గల అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. కావాలనే పొగిడాడు బృందని సత్యదేవ్. అది ఉన్నమాట కాబట్టి చెప్పడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేకపోయింది. అలా కబుర్లతోనే ఇంటికి చేరుకున్నారు. నేను చేంజ్ చేసుకుని వస్తాను చెప్పి హడావిడిగా బెడ్రూమ్ వైపు సాగిపోయింది ఫల్గుని. తండ్రి కొడుకులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఎన్నడూ లేనిది తల్లి ఎందుకంత టెన్షన్లో ఉందో అర్థం కాలేదు శ్యామ్కి. మదన పడుతూ సోఫాలో కూలబడ్డాడు. సత్యదేవ్కి ఫోన్ రావడంతో లైబ్రరీలోకి వెళ్ళాడు. ఫల్గుని బెడ్రూమ్ తలుపు లోపల నుంచి లాక్ చేసుకుని గబగబా తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూసింది. అందులో తను వెతుక్కుంటున్న వస్తువు కనిపించలేదు, కానీ ఒక చిన్న పేపర్ కనిపించింది. మీరెవరో నాకు తెలీదు. మీరు టేబుల్ మీద ఉన్న గోల్డెన్ పెన్ తీసి బ్యాగ్లో వేసుకోవడం చూశాను. ఆ సమయంలో అక్కడ మీరొక్కరే ఉన్నారు. వాళ్ళు సులువుగా మిమ్మల్ని కనుక్కోగలరు. అందుకే మీ బ్యాగ్లో నుంచి ఆ పెన్ నేను కొట్టేసి తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. టెన్షన్ లేదు. ఈ ఉత్తరం చదవగానే చింపేయండి. బృందావనమాలి. నీట్గా పొందికైన అక్షరాలతో రాసి ఉంది ఆ ఉత్తరం. ఫల్గుని షాక్ తగిలిన దానిలో కూర్చుండిపోయింది మంచమంచున. ఇప్పుడు బృంద ఫల్గుని రహస్యాన్ని తెలుసుకుని ఏం చేయబోతోంది? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.